ఈ రోజు నుంచి నువ్వు మొత్తం బంద్. ఏమంటున్నా, మంచి మనిషి బతుకు. ఇలాక రావడం ఎందుకు? ఒకటి గుర్తుపెట్టుకో, నేను ఒక వ్యక్తికి సాయపడితే నాకు దేవుడు ఎక్కడికి వెళ్ళినా సాయం చేశాడని మనం అనుకుంటాం. మనమే తప్పు చేసినప్పుడు నలుగురు మంది మనకు వేలెత్తి చూపించడం కాదు, నలుగురు మంది ఈమె మంచిది అని చెప్పుకునేటట్టు బ్రతకాలి. అవునా? అది నువ్వు తెచ్చుకో. ఈ రోజు నుంచి నువ్వు అన్ని బంద్ చేసుకొని మామూలు మంచిగా ఉండు. ఎవడైతే మనల్ని దారుణంగా గొడ్డలతోనో దేనితోనో కొట్టినోడు వాడు మనల్ని చూసి కుమిలిపోవాలి. అదే ఒక టైంలో నేను వీడిని కొట్టిన, వీడు ఈ రోజు మంచిగా అయింది, వీడు మంచి బతుకు బతుకుతున్నాడన్నా ఏం నువ్వు తెచ్చుకో. వాళ్ళకు వేరేలకు బతకనియకుండా చెడుగా బతకట్లా మంచి బతకనివ్వకుండా చేయాలని ఉద్దేశం వాళ్ళకు ఉంటుంది అనమాట. వాళ్ళ ఐడియాలకు మనకు ఇది కాకుండా మనం బాగా బతికి వాడు బాధపడుతుంది. ఏమంటున్నా? ఓకేనా? పేరు చెప్పు. ఎవరు పుట్టిండ్రు? కిరణ్ అని, రాజు అని, నా పేరు మనమ్మ అని. కిరణ్, రాజు, మనమ్మ, ఇంకా కిరణ్ భార్య రూప. ఇంతమంది కలిసి నిన్ను దారుణంగా కొట్టిండు. సరే, వాళ్ళ సంగతి ఏందో చూద్దాం. ఇదే వీళ్ళందరి మాట, వీళ్ళందరి పేర్లు అందులో మెన్షన్ చేయాలి. ఎప్పుడు సార్ వచ్చినప్పుడు అందులో మెన్షన్ చేయండి. అట్రాసిటీ కేసుతో ఆ కేసు అయితే బుక్ అయిపోయింది. వాడు ఇప్పుడు 16-15 రోజుల దాకా అయితే జైల్లో ఉంటాడు. వాడు ఇప్పటికే బెయిల్ రాదు. బెయిల్ వచ్చినప్పుడు చూద్దాం. 2 రాపిచ్చింది. అందరికి నమస్కారం. నా పేరు లోహిత్ కుమార్. నేను మీలో ఒకరిని, మీ కుటుంబ సభ్యుని. ఈరోజు జవాబ్ టీవీ ఛానల్ ద్వారా నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇది మీకోసం ఏర్పాటు చేసిన ఛానల్. ఇది మీ ఛానల్. మీరంతా సబ్స్క్రైబ్ చేసుకుంటే, మీరందరూ ఫార్వర్డ్ చేసుకుంటే, మీరందరూ గంట కొట్టి దీంట్లో షేర్ చేసి లైక్ చేస్తే మనందరికీ ఒక అకౌంట్ యాడ్ అయినట్టు ఉంటుంది. మన స్ట్రెంత్ ఎంత, ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సబ్స్క్రైబర్లు ఎంతమంది, ఇది మన ఛానల్ కాబట్టి, మన కోసం, మన వాయిస్ కాబట్టి, మన మాటలు మనం విని మన కమ్యూనిటీ అందరికి తెలిసేలా చేస్తే, ఏదైతే మనం లక్ష్యం అనుకుంటున్నామో, మీ హక్కులు ఉన్నాయో, మీ ప్రాథమిక హక్కులు ఉన్నాయో, మీకు రావాల్సిన ఫలాలు ఉన్నాయో, పథకాలు ఉన్నాయో, అవన్నీ మీకు చేరేలా ఈ ఛానల్ తోడ్పడుతుంది. కాబట్టి మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ అండ్ షేర్ ఇట్, లైక్ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. నాకు తెలుసు చాలా మంది దగ్గర, అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది ఈ రోజుల్లో, కానీ మీకు సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలో తెలియకపోవచ్చు. మీరు అడగండి, అన్న నా ఫోన్లో జవాబ్ టీవీ ఒకసారి సబ్స్క్రైబ్ చేయాలా అని మీ ఫ్రెండ్ని అడగచ్చు, లేకపోతే ఇంకెవరినైనా అడగచ్చు, లేదా మీ పక్కన ఎవరైనా మన వాలంటీర్ ఉంటే ఆ వాలంటీర్తో సబ్స్క్రైబ్ చేయించుకోండి. డోంట్ ఫర్గెట్, దిస్ ఈజ్ యువర్ ఛానల్ అండ్ ఫర్ యూ.